హల్లెలూయా, హల్లెలూయా. దినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆయన చేసిన త్యాగము, మన కొరకు ఆయన చేసినటువంటి రక్తధారణ, మరి ఎందు నిమిత్తమై ఆయన మన కొరకు ఆ సిలువలో ఎక్కారు, ఎందు నిమిత్తమై మరి మన కొరకు ఆయన ఆ త్యాగము చేశారంటే, ఆయన చేసినటువంటి ఆయన యొక్క మరణ త్యాగము అనేకులకు జీవాన్ని ఇచ్చిందండి. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా అనేకులకు, ఆయన చేసినటువంటి ఆ మరణ ద్వారా అనేకులకు విమోచన కలిగించిందండి. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ఆ మరణ క్రియల ద్వారా మనకు పాప విమోచన కలిగిందండి. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగం వలన మనకు రక్షణ కలిగిందండి. హల్లెలూయా. ఆయన మరి యేసుప్రభు గారు ఇక్కడ చూసినట్లయితే మన కొరకు అనేక క్రియలు జరిగించి, మరి తన తల్లి అయినటువంటి మరియమ్మ గారికి ఆమె తన కుమారుని పెంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లి మరి ఇక్కడ చూసినప్పటికీ ఆమె యొక్క గుండెల్లో ఏమి దూసుకెళ్తుందండి? ఖడ్గము దూసుకెళ్లే పరిస్థితి వచ్చింది. మనకు మన బిడ్డల ద్వారా మనకేమైనా శ్రమ కలిగినప్పుడు, లేకపోతే మన బిడ్డలకు ఏమైనా శ్రమ కలిగినప్పుడు మనం ఎంత వేదన నొత్తుతుంటాం, మనం ఎంత బాధపడుతూ ఉంటున్నాం, మనం ఎంత శ్రమ కలిగి ఉంటున్నాం. ఈ ఉదయకాలం ముందు గుడ్ ఫ్రైడే అనే మాట కాదు, కానీ గుడ్ ఫ్రైడే ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. కాకపోతే దేవుడు మనకి ఈ దినం శుభ శుక్రవారం, దేని నిమిత్తమై మన శుభ శుక్రవారం మనం జరిగించుకోవాలి, దేని నిమిత్తమై మన గుడ్ ఫ్రైడే మనము జరిగించుకోవాలి. ఆశ్చర్యంగా కాదు, ఎన్నో గుడ్ ఫ్రైడే మన జీవితంలో జరిగిపోయినాయి, ఎన్నో క్రియలు మన జీవితంలో జరిగిపోయింటాయి. కానీ ఈ గుడ్ ఫ్రైడే అనగా, ఈ గుడ్ ఫ్రైడేలో మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే, ఆయన మన కొరకు చేసిన త్యాగ ఫలితాన్ని, మన కొరకు చేసినటువంటి ఆ యొక్క ఫలితాన్ని కొరకే మనం ఈ మరణాన్ని ఆయన మన సిలువలో అర్పించినట్టే మరణం కోసం ఈ దినము మన శుభ శుక్రవార దినాన్ని మనం సంతోషంగా ఆచరించుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27లో చూసినట్లయితే అమ్మ ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన ప్రేమించిన శిష్యునికి తన తల్లిని అప్పచెప్పడం చూస్తున్నాం. ఎందుకు తన శిష్యునికి అప్పచెప్పాడు? తను ఎంతగానో ప్రేమించినట్టు శిష్యునికి ఎందుకు ఆ తల్లిని అప్పచెప్పాడు? తన తల్లి వేదన చెప్పుకోలేమనండి. మనకేమన్నా బాధ కలిగినప్పుడు మనకు తెలుస్తుంది మన బాధ ఎంతో, మన దుఃఖ వేదన ఎంతో, మన రోదన ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక సహోదరి నేను చూపిస్తాను. ఒక సహోదరి తన కుమార్తెను తీసుకొని మరి వెళ్తుండగా ఆ యొక్క బిడ్డని కొంతమంది వచ్చి అపహరిస్తారంట, అంటే తీసుకెళ్ళిపోతారు. అయితే ఆ బిడ్డ వేదన తట్టుకోలేదు. ఆ తల్లి పరిగెస్తుంది, నా కుమార్తెని ఎవరన్నా కాపాడండి, నా కుమార్తెని ఎవరన్నా రక్షించండి, నా కుమార్తెని ఎవరన్నా చూడండి అని చెప్పేసి పరిగెస్తుంది. కానీ ఎవరు కూడా ఆమె మాట వినలేదండి. ఎవరు ఆమెకి సహాయానికి రాలేదు, ఎవరిని ఆమెను చూడడానికి రాలేదు, ఎవరు కూడా ఆమెను ఆదుకోవడానికి రాలేదు. ఆ సమయంలో తను చెప్పుకోవడానికి ఇదిగో ఇంటికి పరిగెట్టుకొచ్చి సొమ్మసిల్లిపోయి తన భర్తతో చెప్పుకోవడానికి వచ్చిందండి. ఈ దినము మరియమ్మ తల్లి గారు మరి ఆ స్థితిలో యేసుప్రభు గారిని చూసినప్పుడు తనకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరండి. తనకు భర్త లేరండి. భర్త ఉన్నట్లయితే దేవుడి యొక్క వాగ్దానం నెరవేరేది కాదేమో, ఒకవేళ దేవుడు తన శిష్యునికి అప్పచెప్పేవాడే కాదేమో తల్లిని. అయితే ఆ తల్లి మరి పరిగెచ్చుకొని వచ్చి తన భర్తతో చెప్పుకుంటున్నప్పుడు సొమ్మసిల్పి పడిపోతే, ఇక్కడ చూసినట్లయితే ఈ దినము నువ్వు నేను ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో, ఏ గాయాల గుండా వెళ్తున్నామో, ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నామో, ఏ అనారోగ్యం కలిగి ఉంచున్నామో, నాతో ఎవరు మాట్లాడలేరు నువ్వు బాధపడుతున్నావేమో, ఈ దినము నువ్వు ఎవరు నన్ను ఆదరించట్లేదని బాధపడుతున్నావేమో, ఎవరు నన్ను చూడట్లేదని బాధపడుతున్నావు నా కుమార్తె, నా కుమారుడా, ఈ దినము దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నేడు మనతో మాట్లాడి తల్లితో మాట్లాడుతున్న యేసుప్రభు గారు తన తల్లిని చూసి ఇదిగో అమ్మా నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుని చేతికి అప్పు చెప్పినప్పుడు తన శిష్యునికి చెప్తున్నాడు కదా, ఇదిగో నీ తల్లి అని. అప్పుడు వెంటనాయనంట తన వెంట చేర్చుకున్నాడంట. ఇక్కడ చూసినట్లయితే నిర్గమకాండంలో 20వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు కదా, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే శాల వేసి చేరేసి కూర్చోబెట్టి దండలు వేయడం కాదండి. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. అలాగే ఎపిసోడ్ గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్టు, పిల్లలారా ప్రభునందు మీ తల్లి మీ తండ్రికి విధేయుల నుండి ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు నీతిని
నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుడు, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగుదురని చెప్తున్నాడు. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులను నీవు నిర్లక్ష్యము చేయకూడదు. సామెతల గ్రంథం 23:22 చెప్పిన ప్రకారంగా నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదుమి యందు ఆమెను నీవు నిర్లక్ష్యము చేయకము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించింది గాక. అలాగే మూడోది చూసినట్లయితే కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబాన్ని ఖర్చుకోవాలండి, కుటుంబాన్ని ఏ రీతిగా పోషించుకోవాలని దేవుడు ఇక్కడ మనకు చెప్తుందండి. 1 తిమోతి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం చెప్పిన ప్రకారంగా ఎవడైనా స్వకీయ ఏకదిశగా తన ఇంటి వారిని సంరక్షించిన పోయిన వాడు విశ్వాస త్యాగం చేస్తున్న వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడే ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆ రీతిగా మనం ఏదైనా ఉండేవారుగా ఉండకూడదండి. దేవుని యొక్క మార్చలు మనకు ఆయనకి లోబడి ఉండాలండి, తండ్రికి లోబడి ఉండాలండి, తల్లికి లోబడి ఉండాలండి. అయితే మన తల్లిని ఏ రీతిగా ప్రేమించాలన్నది ఇక్కడ యోహాను సువార్తలో క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లి కలిగినటువంటి ఆ వేదన, తల్లి కలిగిన ఆ యొక్క బాధ చెప్పలేనటువంటి బాధ అండి. తల్లిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఆమెను ఎప్పుడు కూడా అవమానించకూడదు. ఎంతమంది తల్లిదండ్రులు ప్రేమించేవారు ఉండాలి ఈ రోజుల్లో? తల్లిదండ్రుని ఎంతమంది వారు ప్రేమగా చూసుకునేవారు ఉండాలి. తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారని తీసుకెళ్లి హోమ్ టేజ్ లో వదిలేస్తారు ఎంతో మంది ఉన్నారండి. లేకపోరు ఈ దినములో తల్లిదండ్రులని వారు మాకు అడ్డంగా ఉన్నారు, ఎంతో మంది వారిని తీసుకెళ్లి వారికి పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేస్తున్నారు. మరి అలాంటి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటున్నాను. మరి మీరు కూడా ఆ రీతిగా ఉండాలని చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.